అమీనాపల్లి అనే చిన్న చీమల గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వార్షిక పంట ఉత్సవాలకై ఏర్పాట్లు మొదలైపోయాయి. గ్రామ ప్రజలందరూ పండగ హడావిడిలో మునిగిపోయారు. కానీ అంధకారంలో మునిగిపోయిన నాగరాజ్ మాత్రం గ్రామంలోని ధాన్యాన్నంతా దొంగలించి ఆ నిందను ఆ గ్రామంలోనే నివసిస్తున్న జోయాపై వేయాలనుకున్నాడు. ఎందుకంటే జోయా ఒక అనాథ. ఆ రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత నాగరాజ్ నిదానంగా ధాన్యం ఉన్న గదిలోకి చొరబడ్డాడు. అతడు ధాన్యం తీసుకునే ప్రయత్నం చేస్తుండగా చిన్నారి జోయా అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షమైంది. నాగరాజ్ మామయ్య, ఇంత అర్ధరాత్రి మీరు ఇక్కడ ఎందుకు అని ఆమె అమాయకంగా అడిగింది. నాగరాజు ఒక్కసారిగా తడబడిపోయాడు. అతనిని ఎవ్వరు ఇంతవరకు మామయ్య అని ప్రేమగా పిలవనే లేదు. మీకు బాగా ఆకలిగా ఉందా మామయ్య? జోయా ప్రేమగా అడిగింది. ఇదిగో ఈ ఆహారాన్ని తీసుకోండి అంటూ తన వద్దున్న ఆహారాన్ని ఇచ్చింది జోయా. ఆ అమాయకమైన ముఖాన్ని చూసిన నాగరాజు మనసు ఒక్కసారిగా చలించిపోయింది. తను ఇంకా ఎప్పుడు దొంగతనం చేయకూడదు అని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆ గ్రామ ప్రజలందరూ చాలా ఆనందంగా పండుగ జరుపుకున్నారు. ఎవరికి ఆ రాత్రి జరిగిన సంగతి గురించి తెలియదు. కానీ నాగరాజు మనసులో మాత్రం మార్పు మొదలైంది. ఆ రోజు నుంచి జోయా మరియు ఆ గ్రామం అతనికి ఒక కుటుంబమైంది. నీతి, ప్రేమ, దయ మనిషిలోని కఠినమైన హృదయాన్ని కూడా మార్చగలవు. That's it for today, little friends. Thank you so much for watching our video. Don't forget to like and subscribe our channel. Bye bye.